మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా రాస్తున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ఆ విధంగానే ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథములో ఇంకొక మాట ఉంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనములో కూడా ఈ విధంగా రాస్తున్నాడు. చూద్దాం. 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అపవాది ఈ లోకములో జ్ఞాపకం చేస్తే సమయము దానికి చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి అనేకులను ఈ లోకములో దేవుని నుంచి వేరు చేసి మరి ఈ లోకములో చాలా మందిని నాశనం చేయడానికి అపవాది పూనుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అపవాది తన సమయము కొంచెమే కాబట్టి, సమయము లేదు కాబట్టి ఎవరిని మృంగుదునా అని మరి గర్జించు సింహం వలె వెతుకుచు ప్రయాసపడుతూ తిరుగుతున్నట్టుగా మనము ఈ వాక్య భాగంలో చూస్తాం. ఈ రోజుల్లో చాలా మందిని మనం గమనిస్తే వయసుతో సంబంధము లేకుండా, స్త్రీ పురుషుడని భేదము లేకుండా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో చాలా మంది ఈ రోజుల్లో హతమైపోతున్నారు, మరణిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. అనుకోకుండానే చాలా మంది యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు. అనుకోకుండానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లేకపోతే ఇంక అనేక విధాలుగా మరణం అనేది వారి జీవితంలో సంభవిస్తూ ఉన్నది. చాలా మంది ఈ లోకమును విడిచిపెట్టిపోతున్నారు. చిన్న వయసుతో ఉన్నటువంటి వాళ్ళు, నడి వయసులో ఉన్నటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు గూడా చాలా మంది మరణిస్తున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. నిన్నటి దినమందు గూడా జ్ఞాపకం చేస్తే, మేము నిన్నటి దినమందు జడ్చర్ల చర్చికి మీటింగ్‌కి వెళ్తున్నప్పుడు కోడూరు దగ్గర మరి 2 కార్లు, ఒక బైకు యాక్సిడెంట్ అయ్యి అక్కడక్కడనే స్పాట్‌ల చనిపోయినటువంటి వాళ్ళున్నారు. మేము చూస్తూ ఉన్నాం. మా ముందరనే కారు వెళ్తుంది. అనుకోకుండానే యాక్సిడెంట్ జరిగింది. మరి చాలామంది గాయపడినారు. అంతేకాకుండా బైక్ మీద వెళ్తున్నటువంటి వాళ్ళు చనిపోయినారు. అలాగా జ్ఞాపకం చేసేదేందంటే మరణము ఎవరికి ఎప్పుడు ఎలాగొస్తుందో తెలియదు గానీ, వారి జీవితంలో అపవాది అనేది వారిని అనేక విధాలుగా నాశనం చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా క్రైస్తవుని జీవితంలో కూడా చాలా జ్ఞాపకం చేసుకుంటే, ఈ అపవాది మరి మానవుని జీవితాన్ని పాడు జేయడానికి, నాశనం జేయడానికి పూనుకొని అనేక విధాలుగా మన యొద్దకొచ్చి మనల్ని నాశనంలోనికి నడిపిస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మరి ఇలాంటి మరణము నుంచి, అపాయము నుంచి, అనేకమైనటువంటి సమస్యల నుంచి, శ్రమల నుండి తప్పించబడాలి. సాతాను వలల నుంచి మనం తప్పించబడాలి అంటే, దేవుని వాక్యములు గూడా జ్ఞాపకం చేస్తాడు. ఏంటిదంటే 68వ కీర్తన 20వ వచనంలో ఏమంటాడంటే, మరణము తప్పించుట యెహోవా వశము అని జ్ఞాపకం చేస్తాడు. మరణము నుంచి తప్పించేది దేవుని యొక్క వశం తప్ప ఎవరి వశము లేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం అనేకమైనటువంటి ఈ యొక్క అపాయకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడాలి. మనందరం క్షేమంగా ఉండాలి. సుఖ సంతోషములుగా మరి ముందుకు కొనసాగించబడాలి అంటే దేవుని వాక్యంలో 3 విషయాలున్నాయి, జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకుంటే, అపవాది తన సమయం కొంచెమే కాబట్టి చాలా పరిగెత్తుతుంది, ప్రయాసపడుతుంది. త్వరగా అనేకులను నాశనం చేయాలనే ఉద్దేశ్యముతోటి అపవాది ముందు కొనసాగుతుంటుండగా, మరి అపవాది వలల నుంచి, ఉరి నుంచి మనం తప్పించబడాలంటే మన జీవితంలో కొన్ని విషయాలు మనం కలిగుండాలి. అదేంటిదంటే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తే యిర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, యిర్మీయా గ్రంథము 39, 18వ వచనం. 39, 18వ వచనంలో చూస్తే ఈ విధంగా రాస్తాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీవు నన్ను
నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును అని జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదట మనము పరిపూర్ణంగా దేవునిని నమ్ముకోవాలి. చాలామంది ఈ రోజుల్లో జ్ఞాపకం చేస్తే ఆహ్, నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మనస్సుతో దేవునిని నమ్ముకోలేక ఏదో తాత్కాలికంగా నామకార్థమైనటువంటి జీవితాన్ని లోకంలో జీవిస్తూ ఉన్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతున్నాము కానీ, మన జీవితంలో నిజమైనటువంటి దేవునిపై నమ్మకం అనేది లేదు. దేవుడు నా పట్ల అద్భుతమైన, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తాడని నమ్మడం లేదు. దేవుడిని మనము నమ్ముకుంటే దేవుడు అనేకమైనటువంటి ఆపదల నుంచి, లేపోతే అనేకమైన కష్టాల నుంచి దేవుడు తప్పిస్తాడు అనే నమ్మకం గూడా లేదు. చాలా సార్లు మనము దేవుని వాక్యాన్ని వింటాం. అనేక విధాలుగా వింటాం. నీవు నన్ను నమ్ముకుంటే నేను నిన్ను తప్పిస్తానని దేవుని వాక్యంలో చూస్తాం. అయితే అన్ని వాక్యాలు మనం విన్నప్పటికిని, తెలిసినప్పటికిని గూడా దేవునిపై పరిపూర్ణమైనటువంటి నమ్మకం అనేది మన జీవితములో ఉండలేకపోతుంది. చాలా సార్లు మనం ఇది గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఇచ్చే విషయంలో గూడా జ్ఞాపకం చేస్తాం. చాలా సార్లు ఏంటిదంటే, మనము దేవునికిస్తే దేవుడు మనకు ఇస్తాడు అనే సంగతిని అనేక సార్లు వాక్యము ద్వారా హెచ్చరించబడినప్పటికిని గూడా, మనము జీవితాలు మారవు. నమ్మం మనం. ఎందుకంటే మలాకి 3:10లో జ్ఞాపకం చేస్తాడు. నా మందిరములో ఆహారం వండునట్లుగా మీ 10వ భాగం అంతా తీసుకొచ్చి నా మందిరపు నిధుల్లో జమ జేయండి. అప్పుడు నేను ఆకాశ వాకిలిని విప్పి పట్టజాలను విస్తారమైన దీవెనలిస్తానన్నాడు. ఆ మాటను మనం నమ్మాలి. నమ్మం చాలా సార్లు నమ్మం. ఇస్తే నాకేం లాభం? లేకపోతే నాకెక్కడి నుంచి వస్తవి? ఈ రూ. 10 ఉంటే రేపటి దినానికి నాకు అవసరానికొస్తాయి గదా! అనే ఆలోచన ఆశతోటి కలిగి ఉంటాం గానీ, దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు ఇస్తే దేవుడు మనకు ఇస్తాడు అనే నమ్మకం మన జీవితంలో ఉండదు. అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవునిపై మనం పరిపూర్ణమైనటువంటి నమ్మకం అనేది మనం ఉంచాలి. ఆ నమ్మకం లేకపోతే మన జీవితంలో ఏది గూడా మనం అనుభవించం. కాబట్టి దేవుని వాక్యం అంటాడు, "నీవు నన్ను నమ్ముకొంటివి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదనని" ఇర్మీయా గ్రంథము 39, 18 వచనంలో మనం చూస్తాం. ఆయనను నమ్ముకుంటే అన్ని విషయంలో మనం తప్పించబడతాం. చాలా సార్లు తప్పించబడుతూ ఉన్నాం. 2024 గతించిపోయింది. 25లోనికి మనం వచ్చినాం. 25వ సంవత్సరంలో గూడా మరి మూడో నెల వరకు గూడా మనం అనేకమైన అపాయాలు మనల్ని వెంటాడినప్పటికిని, సమస్యలు ఎదురైనప్పటికిని, శ్రమలు చుట్టుముట్టినప్పటికిని గూడా మనం అన్ని విధాలుగా మనం తప్పించబడుతూ ఉన్నామంటే, అది దేవుని యొక్క మరి ప్రేమ మన పట్ల ఉంది కాబట్టే మనం తప్పించబడుతున్నామనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మనం పరిపూర్ణంగా దేవునిని నమ్ముకుని జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా 125వ కీర్తనలో కూడా ఒక మాట రాయబడింది. 125వ కీర్తన 1, 2 వచనాలు మనం చూస్తే, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునిపై నమ్మకం ఉంచినటువంటి వాడు ఎన్నడూ గూడా కదల్చబడడు. ఎన్నడూ గూడా మరి త్రొట్టిల్లనియ్యడు దేవుడు. ఎందుకంటే ఆయనపై మనకు నమ్మకం ఉంది. నా తండ్రి నన్ను కాపాడుతాడు అని ఎప్పుడైతే నమ్ముతావో, నా తండ్రి నన్ను ఎప్పుడైతే శ్రమలలో నుండి తప్పిస్తాడు అని నమ్ముతావో, నా తండ్రి నన్ను ఎప్పుడైనా గాని అపాయం నుంచి తప్పిస్తాడని నీవు నమ్ముతావో, నమ్మినటువంటి వారిని ఎప్పుడు గూడా ఆయన విడిచిపెట్టడు. కాబట్టి యెహోవా యందు నమ్మకముంచినటువంటి వారు కదలక నిత్యము నిలిచే సీయోను కొండ వలె వాళ్ళు ఉంటారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము పరిపూర్ణంగా దేవునిపై నమ్మకం కలిగి జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా ప్రియమైనటువంటి దేవుని దాసులారా, దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథం 29, 25లో గూడా జ్ఞాపకం చేస్తాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో గూడా ఈ విధంగా రాస్తాడు. చూద్దాం. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండునని జ్ఞాపకం చేస్తున్నాడు. భయపడుట వలన మనుషులను ఏమొస్తదంట తెలుసా? ఉరి వస్తది భయపడితే.
నాకెవ్వరు లేరు గదా! ఇంక నేనేమైపోతానో? అయ్యో! ఈ శ్రమలొచ్చినప్పుడు నన్ను తప్పించే వాళ్ళు ఎవరు లేరు గదా! నాకు సమస్యలొచ్చినప్పుడు నా జీవితంలో సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు గదా! అనుకుని భయపడితే, ఆ భయం ఇంకెక్కువైపోయి మనకు ఉరి వస్తదంట. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఎప్పుడు గూడా సురక్షితంగా ఉంటాడు. దేవునిపై నమ్మకం ఉంచినటువంటి వాడు ఎప్పుడు గూడా మరి క్షేమంగా సుఖ సంతోషాలతోటి కలిగి జీవిస్తాడు. కాబట్టి మన జీవితంలో మరి అనేకమైనటువంటి అపాయాలు సాతానుడు మన జీవితంలోకి తీసుకొనొస్తున్నాడు. మనల్ని నాశనం చేయాలని ప్రయాసపడుతున్నాడు. మన జీవితాలను అంతం జేయడానికి సాతానుడు ఎన్నో రకాలుగా ప్రయాసపడుతున్నాడు. అయితే ఆ గర్జించు సింహం వలె ఉన్నటువంటి అపవాది ఒక ఆలోచనలను మనం ఏం జేయాలంటే మరి తొలగించబడాలి. వాటి నుంచి తప్పించబడాలంటే దేవునిపై మనం నమ్మకం ఉంచుకొని జీవించాలని జ్ఞాపకం జేస్తున్నాడు. అంతేకాకుండా రెండో విషయాన్ని జ్ఞాపకం జేస్తే ఏంటిదంటే మనము ఆయనను మనస్ఫూర్తిగా ఆయనను ఏం జేయాలి మనం ప్రేమించాలి. మొట్టమొదట ఆయనను నమ్ముకోవాలి మనం. రెండోది ఆయనను ప్రేమించాలని జ్ఞాపకం జేస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం 15, 16 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం 15, 16 వచనాలను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. చాలామంది దేవుని నమ్మినటువంటి దేవుని బిడ్డలమైన మనము దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నామంటే ఈ లోకమును ప్రేమిస్తాం చాలా సార్లు. లోకంలో ఉన్నటువంటి వాటినే ప్రయాసపడి వాటి కొరకే ప్రయాసపడుతూ, వాటినే ప్రేమించే వారంగా మనం ఉంటున్నాం. అయితే దేవుని వాక్యం ఏమంటదంటే, లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనా గూడా ప్రేమించకూడదు. చాలామంది ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కువగా దేనిని ప్రేమిస్తూ ఉన్నారంటే, లోకమునే ప్రేమిస్తూ ఉంటారు. లోకం పట్లనే ఆశ కలిగి ఉంటారు. లోకములోనే నాకన్ని విధాలుగా నాకన్ని సమస్తము దొరుకుతదని ఆలోచన కలిగి, లోకమును ప్రేమించే వారుగా ఈ లోకంలో జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఏం చేయాలంటే దేవుడిని ఎక్కువగా మనం ప్రేమించే వారంగా ఉండాలి. లోకములో ఉన్నదంతా గూడా అది ఏందంట శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి అవి ఏవి గూడా శాశ్వతమైనది కాదు. కాబట్టి అది కొంచెం సేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఈ మాయాలోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవునిని ఎక్కువగా ప్రేమించగలగాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ యోహాను పత్రికలోని 5వ అధ్యాయం మరి 3వ వచనంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాస్తాడు. మనము దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చున వారమైతే దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే తెలుసా? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుటను ఆయన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునిని ప్రేమించడం అంటే ఏంటిదంటే, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలి. ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. ఏంటిది ఆయన ఆజ్ఞలు ఏమున్నాయి? అంటే 10 ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. అందులో శ్రేష్టమైనది కొత్త నిబంధనల గ్రంథంలో మనం జూస్తే, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుమని జ్ఞాపకం జేస్తున్నాడు. చాలామంది ఈ రోజుల్లో దేవుని ఆజ్ఞలను అనుసరించలేక, దేవుని ఆజ్ఞలను పాటించలేక, మనము మనలను మనమే స్వార్థముగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మన సొంత కార్యాల కొరకు మనం ప్రయాసపడుతున్నాం. మనం బాగుంటే చాలు. నేను, నా కుటుంబం బాగుంటే చాలు. ఎవరు ఏమైనా కాకోకని ఆలోచన చేసి ఈ లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి దేవుని ప్రేమ అలాగుండదు. దేవుని ప్రేమ ఏమంటుందంటే శత్రువును సహితము ప్రేమిస్తూ ఉంది. దేవుని ప్రేమ ఇతరుల పట్ల కనికరము చూపిస్తుంది. దేవుని యొక్క ప్రేమ ఇతరులకు సహాయం చేసే మనసునిస్తుంది. దేవుని ప్రేమ ఎలాగుంటదంటే పొరుగువాని కష్టాల్లో పాలుభాగస్తులుగా మనం కలిగి ఉంటాం. కాబట్టి దేవునిని ప్రేమించు వారంగా మనం
ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా నా దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తే ఇంకొక మాటను 81వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తే 81వ కీర్తన 14వ వచనంలో ఈ విధంగా రాస్తాడు. 81వ కీర్తన 14వ వచనం. 81వ కీర్తన 14వ వచనంలో, అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదునని జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి 81వ కీర్తన 14వ వచనంలో చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు, దేవునిని ప్రేమించినప్పుడు మన జీవితంలో జరిగే సంగతులు ఏంటిదంటే శత్రువులను కూడా మనం అణగద్రొక్కుతాం. ఎప్పుడంటే దేవుని ప్రేమించినప్పుడు, దేవుని యొక్క ప్రేమ మన పైన ఉన్నప్పుడు, మనం అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, చిక్కుబడినప్పుడు మన జీవితంలో తప్పించబడతామని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించగలగాలి. అప్పుడే అనేకమైనటువంటి శోధనల నుంచి మనం తప్పించబడతామనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా మూడో విషయం జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ విధంగా రాస్తాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడో విషయం ఏంటిదంటే ఆయనకు ఈ లోకములో ఇష్టముగా జీవించాలి. ఇష్టమైనటువంటి జీవితం ఏంటిదంటే విశ్వాసం. ఈ రోజుల్లో నిజంగా మన జీవితంలో విశ్వాసం అనేది లేదు. అవిశ్వాసులుగానే మనం జీవిస్తున్నాం. చాలా సార్లు నేను చాలా సంఘాల్లో జ్ఞాపకం చేస్తాను. చాలా మంది విశ్వాసులను నేను చూస్తాను కానీ, మన జీవితంలో నిజంగామైనటువంటి విశ్వాసం అనేది కలిగి జీవించలేకపోతాం. అందుకే దేవుని వాక్యము ఈ విధంగా రాస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఎవ్వరు కూడా ఇష్టలుగా ఉండలేరు. విశ్వాసం అనేది వినుట వలన మన జీవితంలో కలుగుతది. ఈ రోజుల్లో వాక్యము వినుట కూడా లేదు, మన జీవితంలో లేదు. వ్యర్థమైన మాటలు వినుటకు వేగిరపడతాం. వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. వ్యర్థమైనటువంటి వాటి వైపు పరిగెడుతూ ఉంటాం. కానీ నిజంగా దేవుని వాక్యమును విని, దేవుని వాక్యము చేత మన జీవితాలు సరిచేయబడి, దేవుని వాక్యము మన హృదయంలో నివసింపజేసుకుని మనం ప్రయాణంలో ముందు కొనసాగాలనే ఆలోచన లేదు. కాబట్టి మన జీవితంలో విశ్వాసం అనేది కలగలేకపోతుంది. విశ్వాసము ద్వారా మనము దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవిస్తామనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడో విషయంలో జ్ఞాపకం చేస్తే ఏంటిదంటే ఆయనకు ఇష్టముగా జీవించాలి. ఆయనకి ఇష్టమైనది ఏంటిదంటే విశ్వాసం అనేది మన జీవితంలో కలిగి ఉండాలి. కాబట్టి విశ్వాసం లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేం. కాబట్టి విశ్వాసం అనేది మన జీవితంలో కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో కూడా జ్ఞాపకం చేస్తే, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనంలో, మూర్ఖచితులు యెహోవాకు ఏయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. రెండవ విషయం ఏంటిదంటే యథార్థత కలిగి ఉండాలి. ఈరోజు యథార్థత అనేది లేదు. మనసులో ఒకటి ఉంటది, బయటికి కనబడేది ఇంకొకటి ఉంటది. కపట ప్రేమ, కపట మనస్సు, కపటమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో చాలా మంది జీవిస్తున్నారు. ఆయనకి కనబడడానికి ఎంతో మంచి కనబడతారు. కనబడడానికి, చూడడానికి ఎంతో అలంకరించబడినటువంటి అందమైనటువంటి యథార్థత కనబడినట్టుగా మనకు కనబడతారు. కానీ హృదయములు అంతా కపటమే. ఆదాము అవ్వల జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఏదెను తోటలో వారిని ఉంచినప్పుడు
మరి ఆదాము, వాళ్ళిద్దరూ గూడా ఎంతో చక్కగా ఉన్నారు. కానీ అపవాది మాటలు విని వారి హృదయంలో ఏమొచ్చిందంటే ఆహ్, వారికున్నటువంటి యథార్థతనంతటి కూడా విడిచిపెట్టుకొని పాపములో పడిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్న యథార్థత కలిగి జీవించినటువంటి వారు యథార్థత కలిగి ఉండాలి. అందుకే మూర్ఖ చిత్తులు దేవునికి అయిష్టమది. మూర్ఖులు, దుర్మార్గులు మరి పైనికి భక్తి కలిగినటువంటి వాళ్ళు కనబడి నటించే వాళ్ళు వారి దేవునికి అయిష్టులు. యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు మాత్రమే ఆయనకు ఇష్టలుగా ఉండగలరని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదట మన వాక్య భాగం చూస్తే, అపవాది అయినటువంటి సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు పరిగెడుతున్నాడు. వానికి సమయం లేదు. కొంచెమే ఉంది అని మరి పరిగెడుతున్నాడు కాబట్టి ఎవరిని మృంగుతాడో, ఎవరిని పాడు చేస్తాడో, ఎవరికి ఏ సమయమున అపాయము సంభవిస్తదో తెలియదు కాబట్టి, ఆ భయంకరమైనటువంటి దినములలో మనం ఉంటుండగా, ఆ సమస్యల నుండి, ఆ శ్రమల నుండి, ఆ అపాయముల నుంచి మన జీవితంలో తప్పించబడాలంటే ఈ లోకంలో ఎవ్వరు లేరు. కానీ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే మనలను తప్పించగలడు. కాబట్టి దేవుని వాక్యంలో అలాగ మనం తప్పించబడాలంటే 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, మనము పరిపూర్ణంగా దేవునిని నమ్ముకోవాలి. దేవుని యందు నమ్మకం ఉంచి ముందు కొనసాగించబడాలి. రెండోది, మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించే వారంగా మనం ఉండాలి. లోకమును గాని, లోకములో ఉన్న వాటిని గాని మనం ప్రేమించకుండా, మన కొరకు ప్రాణం పెట్టిన దేవునిని ఎక్కువగా ప్రేమించగలగాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయం, ఆయనకు ఇష్టముగా మనం జీవించాలి. విశ్వాసము లేకపోతే ఆయనకిష్టలుగా మనం ఉండలేము. యథార్థత కలిగి జీవించలేకపోతే ఆయనకిష్టలుగా మనం ఉండలేము. కాబట్టి ఆయనకిష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. నమ్ముకోవాలి, ప్రేమించాలి, జీవించాలి. ఈ 3 విషయాలు మన జీవితంలో కలిగి మనం ప్రయాణంలో ముందుకు కొనసాగితే దేవుడు అనేకమైన వాటి నుంచి మనల్ని తప్పించి ఆయన కాపాడి అపవాది చెర నుండి అపవాది వేసినటువంటి ఆ వలల నుంచి మనం తప్పించి దేవుడు సురక్షితంగా మనల్ని కాపాడుతాడు. కాబట్టి అలాంటి కృపను దేవుడు మనకందరికి గూడా అనుగ్రహించి ముందుకు కొనసాగించబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.